శేఖర్ గారి కుటుంబం నిలబెట్టి దేవుడు అనేక మంది దైవ సేవకులు తీసుకొచ్చి ప్రతి వారం సహోదరుల ద్వారాగా ఎన్నో విలువైన మాటలు అందిస్తున్నాడంటే ఏంటో తెలిసి ఈ గ్రామానికి ఆళ్ళు క్షేమంగా ఉన్నప్పుడే ఈ మాటలు అందించాలి. నేనే కాదు నా గ్రామస్తులందరూ కూడా రక్షించాలని ఆలోచన కలిగి ఇక్కడ దైవ సేవకులు నిలబడి చెప్తున్నాడంటే ఏంటో తెలుసా? ఇది క్షేమకాలం ఇది. ఏ కాలం? క్షేమకాలం. ఈ క్షేమకాలంలో మనం వింటే మనము, మన కుటుంబం రక్షింపబడుతుంది. వినకపోతే శిక్షింపబడుతుంది. చెప్పాడు గదండీ మార్కు సువార్త 16:16లో ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఈ గ్రామస్తులందరూ కూడా వినాలి ఖచ్చితంగా. దేవుడు మాట్లాడుతున్నాడండి ప్రతి ఒక్కరితో. ఏమంటున్నాడు? నీ క్షేమకాలమందు నీతో నేను మాట్లాడి తిని, నేను విననని నీవంటితివి. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకేమైపోయిందంటే వాడికైపోయిందది. అలవాటుగా మారిపోయింది. అంటే దేవుని మాట ఎప్పటి నుంచి వింటలేదంట? బాల్యము నుంచే. చిన్ననాటి నుంచి దేవుని మాట వినాలని ఆలోచన లేకుండా పోయింది. లేకుండా చేసింది అపవాది. చెప్పాడు గదండీ! దేవుడేం చెప్పాడు? చిన్ననాటి నుంచే మీ పిల్లల్ని దేవుని వాక్యాలు మీరు పెంచాలి. చిన్ననాటి నుంచి పెంచాలా? అయితే చిన్ననాటి నుంచే నీలో లేకుండా చేస్తానని అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడు. చెప్పాడు గదండీ! ద్వితీయోపదేశంలో ఏం చెప్పాడు? 6:6లో ఏం చెప్పాడు? నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలో ఉండాలి ముందు? తల్లిదండ్రుల హృదయంలో ఉండాలి. ఆ తర్వాత మీ పిల్లలకి నేర్పించు. పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవన వెళ్ళినప్పుడు వాటిని గురించి అభ్యసింప చేయాలని దేవుని ఆలోచన. కానీ ఇలాంటి మాటలు చెబుతుంటే ఏమైపోయిందంటే ఆయన మాట వినకపోవటమే బాల్యం నుంచే వాడికైపోయింది. ఈరోజు చిన్నపిల్లలుగా మనం కదపగలమా? ఏం కదపలేం. ప్రతి ఒక్కడు చిన్న పిల్లోళ్ళ చేతిలో కూడా సెల్ ఫోన్ అయిపోయిందండి. ఏమింటాడు మన మాట చెప్పండి? అపవాది అలా పొడి చేసింది. దేవునికి దక్కవలసిన పిల్లలు దక్కకుండా చేసేసింది. అనేక కుటుంబాల్ని పతనానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు మనుషులందరికి ఏమైపోయిందంట? దేవుని మాట వినకపోవటం వాడికైపోయింది. వాడిక. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే క్షేమకాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుల ద్వారాగా మన చెవున పడుతున్నప్పుడు అది విని మన జీవితాలు కట్టుకోకపోతే ప్రమాదం పొంచి ఉన్న సంగతి ఎంతమంది తెలుస్తుంది? అనుకోవచ్చు. ఇప్పుడేముందిలే, అప్పుడేముందిలే, ఇంకా చాలా టైం ఉందిలే మారదాంలే అనుకోవచ్చు. చాలా టైం ఉందని ఎవరు చెప్పారు నీకు? చెప్పారా ఎవరైనా? ఇక రాసించారండి బాండ్ ఎవరైనా? చెప్పండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని బైబిల్ చెబుతుంటే ఇంకా